జెన్జీ మూవ్మెంట్ సీజేపీ ఒక కొత్త ఉద్యమానికి, కొత్త రకమైన ఉద్యమానికి పిలుపునివ్వడం, అది ప్రజలకి నేర్పించి ఇంటికి వెళ్ళడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత మీకేమనిపించింది ఒక పొలిటికల్ అనలిస్ట్గా? నిజానికి ఈ దేశంలో ప్రతిపక్షం అనే అతిపెద్ద వ్యాక్యూమ్ ఉన్నది. ఒక రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కేంద్ర స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలు చేయలేంది ఒక యంగర్ జనరేషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక గొప్ప స్టాండ్ తీసుకున్నారు. రాజకీయ పార్టీల్లాగా వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ విధానాలు క్షణక్షణ విధానాలు మార్చుకోకుండా బలంగా నిలబడి నిజంగా తమకి ఏం కావాలో పట్టుబట్టి సాధించుకున్నారు. వాళ్ళని పట్టి చెప్పేది ఏంటంటే సామాజిక పోరాటాలు, రాజకీయ పోరాటాలు చేసేవాళ్ళు ఈ జెన్జీ యువతను చూసి నేర్చుకోవాలి. మన కాజ్ ఎంత బలంగా ఉండాలి, ఆ కాజ్ పైన మనం ఎంత బలంగా నిలబడాలి, నిలబడితే రిజల్ట్స్ ఏంటనేది తెలిసినాయి. మోడీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఒక క్లర్క్ను కూడా తీసేయలేకపోయారు. కానీ జెన్జీ యువత ఏకంగా కేంద్ర మంత్రిని తీసేశారు. ధర్మేంద్ర ప్రధాన్ అనేటైనా మామూలు కేంద్ర మంత్రి ఏం కాదు, అత్యంత కీలక మంత్రుల్లో ఆయన ఒకరు మోదీ గవర్నమెంట్లో. అట్లాంటి వాళ్ళు తీసేశారు. సో ఒక గొప్ప రెవల్యూషన్. అయితే మీరు ఇందాక అన్నారు ప్రతిపక్షం భారతదేశంలో ఒక వ్యాక్యూమ్ని క్రియేట్ చేసింది అని. అట్లాంటి బలమైన ప్రతిపక్షం అవసరం ఉంది అని చెప్పేసి జెన్జీ మూవ్మెంట్ చెప్పింది. కానీ ఇప్పటి నుంచి అయినా ప్రతిపక్షం పనిచేస్తుంది అని అనుకోవచ్చా? ఎందుకంటే బీజేపీ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళను వాషింగ్ పౌడర్ నిర్మాణే జోక్స్ వచ్చినట్టుగా, మీమ్స్ వచ్చినట్టుగా వాళ్ళ పార్టీకి అనుగుణంగా లైక్ అభిజిత్ దీప్కేని కూడా వాళ్ళు బీజేపీకి ఆహ్వానించినట్టు, చంపేస్తామని బెదిరించినట్టుగా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. మరి ప్రతిపక్షం ఇప్పటికైనా యాక్టివేట్ అయినట్టా, లేకపోతే ఎట్లా చూడొచ్చు? ప్రతిపక్షం ఇప్పటికీ యాక్టివేట్ కానట్టే. ఒకవేళ యాక్టివేట్ అయితే సీజేపీ అనేది వచ్చేది కాదు, అక్కడెక్కడో అమెరికాలో ఉన్న అభిజిత్ వచ్చాడు వాడు కాదు. అసలు ప్రతిపక్షం నిజంగా యాక్టివ్గా ఉంటే ప్రజలు ఎవరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండదు కదా. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారంటే అక్కడ రాజకీయ పార్టీలు విఫలమైన అర్థం. వాళ్ళు విఫలమైతేనే ప్రజలు వస్తారు. సో ఇప్పటికీ దీని నుంచి ఏం నేర్చుకున్నారనేది మరి ఇంకా రానున్న రోజుల్లో తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే అపోజిషన్ అసలు బలంగా లేదు. అండ్ ప్రతిపక్షం బలహీనంగా చాలామంది అంటారు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు అన్నట్టు వాషింగ్ పౌడర్ అదే చేస్తుంది. ఎందుకు అంత ఈజీగా చేయగలుగుతున్నారంటే ప్రతిపక్షం కూడా అంత వీక్ ఉన్నది కాబట్టి. అంతే కదా, ప్రతిపక్షం ఒకవేళ బలంగా ఉండుంటే అవన్నీ సాధ్యమయ్యేటివి కాదు. 15 ఏళ్ళుగా గవర్నమెంట్ ఊరికే నడవట్లేదు కదా. అవును. అయితే భారతదేశంలో ప్రతిపక్షం అంటే వెంటనే బీజేపీకి కౌంటర్గా కాంగ్రెస్, కాంగ్రెస్కి కౌంటర్గా బీజేపీ, ఇంత ఈ రెండు పార్టీలే దేశాన్ని నడిపిస్తున్నాయి అనేటట్టు ఒక ముఖ చిత్రం ఉంది. కానీ ఈ ఆల్టర్నేట్ని ఎట్లా బద్దలు కొట్టి ఒక కొత్త రాజకీయ వ్యవస్థను ప్రజలు కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఏది ముందుకు రాదు, ఏ పార్టీ ముందుకు రాదు, ఆ బలమైన ప్రత్యర్థి పార్టీ ఎందుకు రాలేకపోతుంది? అట్లా ఎవరు ఏం చేస్తే ఆ బలమైన పార్టీ ముందుకుంటుంది? వాస్తవానికి దేశంలో చాలా కాలంగా ఏం నడుస్తుందంటే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలో అయితే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలనే ఒక పొలిటికల్ గేమ్ నడుస్తుంది. ఇది చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలోనే ఉన్నది, అంటే కాంగ్రెస్తో పాటు జట్టుగా. కానీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరిగినాయి, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిందని. అండ్ కాంగ్రెస్ పార్టీ చాలా చిన్న పార్టీలను ఎప్పుడు అవమానిస్తూ ఉంటుంది, మీరు రావడం వల్ల భారతీయ జనతా పార్టీకి లాభపడుతుందని. కానీ అదే కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఒంటరిగా పోటీ చేసి మమతా బెనర్జీని ఓడించారు. ఓడిపోతారని తెలుసు కదా, కానీ ఎందుకు ఓడించారు? అక్కడ బీజేపీ గెలిచిందానికంటే మమత ఓడిపోయిందనే హ్యాపీనెస్ ఉన్నది. ఎందుకంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా మేమే వస్తాము. ఒక స్థానిక పార్టీ ఒక జాతీయ పార్టీ కింద నిలబడలేదు. ఆ స్థానిక పార్టీ అధికారం కోల్పోతే ఆ ప్లేస్ను భర్తీ చేయొచ్చు అనే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉంటుంది, ఇటు బీజేపీ ఉంటుంది. ఒడిశాలో జరిగింది కూడా అదే. అండ్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఒప్పుకున్న నాన్ కాంగ్రెస్ వన్ అండ్ ఓన్లీ పార్టీ డిఎంకే స్టాలిన్ గారు. ఆయన చెప్పి 2019లోనే రాహుల్ మా ప్రైమ్ మినిస్టర్ అని ఒప్పుకున్నారు. చాలా గొప్ప బంధాలు ఉన్నాయి డిఎంకే తోటి కాంగ్రెస్ పార్టీకి. కానీ రీసెంట్లీగా తమిళనాడు ఎలక్షన్లలో అలాగే పోటీ చేశారు, కానీ ఓడిపోయిన ఒక 4 రోజులు కాల ప్లేట్ మార్చేసి విజయ్కి సపోర్ట్ చేశారు. సో ఇది కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తానంటే మనకు బయటికి కనిపించట్లేదు. అవసరానికి వాళ్ళు చాలా మాట్లాడతారు ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, కానీ డెమోక్రసీ ఏది అసలు ఉండదు. డిక్టేటర్షిప్ అనాలి ఎన్డీఏ అంటే, నేషనల్ డిక్టేటర్ అలయన్స్. దానికి ఒక్కడ బీజేపీ ఉంటుంది. సో యూపీఏ కూడా అంతే, సేమ్ కాంగ్రెస్. ఇలా ఏంటంటే కాంగ్రెస్ కూడా ఏమనుకుంటుందంటే ఒకవేళ నేను వీడిని ఓడించలేకపోయినా భారతీయ జనతా పార్టీ మీద
5 ఏళ్ళకి కాకుండా 10 ఏళ్ళకి, 10 ఏళ్ళకి కాకుండా 15 ఏళ్ళకి విరక్తి వచ్చినప్పుడు అయినా ఆల్టర్నేటివ్గా నేనే కనిపించాలి. అప్పుడు చచ్చినట్టు జనాలు ఓటేస్తారు అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది.